బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ ఏరియాలోని కట్టుబడిపాలెంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రధానమంత్రి చిత్రపటం ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆవిష్కరణ. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక కట్టుబడిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి పాలనా సంస్కరణలకు మద్దతుగా ఈ చిత్రపట ఆవిష్కరణను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక నాయకత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల, పరిపాలన విధానాల పట్ల తమ నిబద్ధతను చాటుకునే ప్రయత్నంగా చేశారు. సార్ కొంచెం అర్బన్ హెల్త్ సెంటర్కి ఉండాలని చెప్పి అర్బన్ హెల్త్ సెంటర్ లోకల్ హెల్త్ సెంటర్ కట్టుకున్నారు. అందులో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ ఇచ్చారు. కోటి 16 లక్షలు. బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ప్రజలకు మేము స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య విషయంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏదైతే ఈ ఉచిత గ్యాస్ పథకం ఉందో, ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పథకాన్ని ఇవ్వడం. ఎందుకనంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద వంట చేసి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఒక నిరుపేద మహిళ తను గర్భం దాల్చిన నాటి నుండి ఏదైతే పోషకాహారం తీసుకోక ఆ పుట్టే బిడ్డలు సరిగా పుట్టే పరిస్థితి లేనటువంటి పక్షాన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ఆమెకి పోషకాహారం అందించడం కావచ్చు. అదేవిధంగా బిడ్డ జన్మించినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లో వారికి కావాల్సినటువంటి పోషకాహారాన్ని ఇస్తూ కొంత నగదును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఆ బిడ్డ ఎదిగేంత వరకు వాళ్ళకి కోడిగుడ్లు కావచ్చు, బాలామృతం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నూనె ప్యాకెట్లు కావచ్చు, ఇటువంటి అనేక రకాల ఆహారాన్ని అందించి ఆ బిడ్డను అంగన్వాడీ స్కూల్ వీటన్నిటిని కూడా కేవలం క్షేత్రస్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ఎటువంటి నిరుపేద కూడా పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదని, ప్రతి మనిషి ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా బతకాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు తీసుకురావడం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారి సారథ్యంలో జరగడం. అదేవిధంగా జేపీ నడ్డా గారు అక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వై సత్యకుమార్ యాదవ్ గారు బాధ్యతలు చేపట్టినాటి నుండి ఆరోగ్య శాఖని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మంత్రిత్వ శాఖల్లో ఒక మోడల్గా తీర్చిదిద్దే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే నిధులతో పాటు అదనంగా మెడికల్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉందనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు మనం ఈ సిఎస్సిలు అదేవిధంగా పిఎస్సిలు వీటి ఆధారంగా 104 వెహికల్స్ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలు ఏర్పాటు చేయడం కావచ్చు. అదేవిధంగా ప్రతి మెడికల్ షాప్కి వెళ్తే ఈ దేశంలో ప్రతి పేదవాడు ఇబ్బంది పడే ఒకే ఒక్క మాఫియా మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా ద్వారా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో జనరిక్ మందుల షాపులని దేశవ్యాప్తంగా స్థాపించి ఆ జనరిక్ మందుల షాపుల ద్వారా ఇంచుమించు 160 రూపాయలు లెస్ ఇచ్చి 40 రూపాయలకు మాత్రమే వారికి కావాల్సినటువంటి మందుల్ని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇటు కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఈ పథకాలన్నింటినీ కూడా వినియోగించుకోవాలని, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పుడు కూడా ఈ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, సిఎస్సీలు కావచ్చు ఉన్నటువంటి వైద్యులు వైద్య సిబ్బంది
వచ్చే నిరుపేదల పట్ల బాధ్యతారహితంగా ఉండకుండా బాధ్యతగా అంకిత భావంతో వాళ్ళకి సేవ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కలలు కంటున్నటువంటి ఈ ఆరోగ్యకరమైన వాతావరణానికి సహకారం అందించాలని చెప్పి ఈ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులకు ఇంకొక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం ఉందనే విషయాన్ని మరవద్దని, వారి చిత్రపటాన్ని ప్రతి అధికారిక కార్యక్రమంలో వేయాల్సిందేనని, వేయని పక్షంలో ఖచ్చితంగా మేము నిలదీసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తాను. అదేవిధంగా ఈ జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ సారథ్యంలో ఈ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టులు కావచ్చు, విపిఆర్ నేత్ర ద్వారా కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లో కాపురం ఉంటాను. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు 2014 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది ప్రజలు వైద్యం అందక అనారోగ్యంతో అల్లాడుతున్నారు. చాలామందికి వైద్యం లేక, వైద్యం లేని కారణంగా ప్రజలు చనిపోతున్నారని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అర్బన్ హెల్త్ సెంటర్లు, అవి కానీ నగరాలైతే అర్బన్ హెల్త్ సెంటర్లు, రూరల్ గానైతే రూరల్ హెల్త్ సెంటర్లు, అదేవిధంగా చిన్న చిన్న ఊరుల్లో ఆరోగ్య మందిరాలు, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని చెప్పి అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి అర్బన్ హెల్త్ సెంటర్లు, రూరల్ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య మందిరాలు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ కూడా ఒక హెల్త్ సెంటర్ ఉండాలా. ఈడ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈడ నివాసం ఉంటున్నారు, వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి బుచ్చిరెడ్డిపాళానికి అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటిచ్చి దానికి 1,16,00,000 రూపాయలు మొత్తం గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇచ్చే మందులు కానీ, ఉండే డాక్టర్లకు కానీ, ఉండే స్టాఫ్కు కానీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి ప్రజలకి మెరుగైన వైద్యం అందించమని చెప్పి అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల కాలంలో మన అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోదీ గారి ఫోటో లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మేము, నరేంద్ర మోదీ గారి వారసులమైన మేము, అమిత్ షా గారి సైనికులమైన మేము ఈరోజు మా సొంత నిధులతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అర్బన్ హెల్త్ సెంటర్కి నరేంద్ర మోదీ గారి ఫోటోని అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని చెప్పి బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ హాస్పిటల్లో కూడా 30 లక్షల రూపాయలు మొత్తం కేంద్రమే ఇచ్చి, మొత్తం కేంద్రం నిధులతోనే యునాని హాస్పిటల్ అంటే హోమియోపతి హాస్పిటల్ కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఆ హాస్పిటల్ పనులు కూడా ప్రారంభమైనవి, బాగా చురుగ్గా జరుగుతున్నాయి, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అందాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, కలుషితమైన నీళ్లు వస్తే ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమృత 2.0లో జలజీవన మిషన్ కింద మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద మంచినీటి పథకం వేయడం జరిగింది. ఈరోజు 80 కోట్ల నిధులతో మొత్తం కూడా కేంద్రం నిధులతోనే ఆ పథకం పని ప్రారంభమైంది, పూర్తిగా వచ్చింది. ఆ పథకం కింద ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లో 5 వాటర్ ట్యాంకులు కడుతున్నారు. ఇవన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి. కానీ అధికారులు ఎందుకో నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరు, కేంద్ర ప్రభుత్వ పథకం చెప్పరు.
అయ్యా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిని నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే. ఎక్కడైతే నరేంద్ర మోదీ గారి పేరు చెప్పరో అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మేము నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టకపోతే ఫోటో ఇస్తాం, పేరు చెప్పకపోతే మేము వచ్చి అయ్యా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజా సౌకర్యార్థం నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులని మేమే చెప్తామని తెలియజేస్తున్నాం. ఇవే కాదు, మన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో అనేక రకమైన పనులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్రం ఓటా ఎంతో కొంత ఉంది. కొన్ని పథకాల్లో అయితే మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారి పేరు చెప్పాల్సిందే, నరేంద్ర మోదీ గారు ఫోటో ఆఫీసుల్లో పెట్టాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా బుచ్చిరెడ్డిపాలెం అర్బన్కి హెల్త్ సెంటర్ ఇచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారికి, అదేవిధంగా పనులు పెండింగ్లో ఉంటే పూర్తి చేసినటువంటి నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, పనులు త్వరగతిన పూర్తి చేసి ఈ హాస్పిటల్ ప్రారంభించినటువంటి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా గుర్తించాలా, నరేంద్ర మోదీ గారు మీ ఆరోగ్యం కోసం అనేక రకమైన మందులు ఇస్తున్నాడు, అనేక రకమైన వైద్యాలు అందిస్తున్నాడు, అనేక లక్షల రూపాయలతో అనేక కోట్ల రూపాయలతో మీకు హాస్పిటల్ నిర్మిస్తున్నాడు, దాంట్లో సక్రమైన వైద్యం ఇప్పిస్తున్నాడు. ప్రజలు కూడా గుర్తించాలని చెప్పి, నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని చెప్పి, ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటోని అక్కడ తగిలించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.